హలో, వెల్కమ్ టు పెట్ పూజ. ఈరోజు వీడియోలో పెట్ పూజ పేరోల్ గురించి తెలుసుకుందాం. మనం పెట్ పూజ పేరోల్ సాఫ్ట్వేర్ దేనికి యూజ్ చేస్తాం? మనం ఎంప్లాయీస్ని వాళ్ళ శాలరీస్ని క్యాలిక్యులేట్ చేయడానికి, వాళ్ళ బయోమెట్రిక్స్ తీసుకోవడానికి, వాళ్ళ పంచ్ అవుట్ డేటా మనకి రిపోర్ట్స్లో రావడానికి, అండ్ లీవ్స్ మేనేజ్ చేసుకోవడానికి, అండ్ షిఫ్ట్స్ మేనేజ్ చేసుకోవడానికి, అండ్ చాలానే ఉన్నాయి. ఫస్ట్ అయితే మనం పెట్ పూజ పేరోల్ సాఫ్ట్వేర్లో ఏవేవి వస్తాయనేది చూసుకుందాం. ఇక్కడ పేరోల్ డాష్బోర్డ్ వస్తుంది, మొబైల్ అప్లికేషన్, ఎంప్లాయీస్ బయోమెట్రిక్, షిఫ్ట్ మేనేజ్మెంట్, శాలరీ క్యాలిక్యులేషన్, అటెండెన్స్ అడ్జస్ట్మెంట్, మల్టిపుల్ రిపోర్ట్స్, లీవ్ మేనేజ్మెంట్, లోన్స్ అండ్ అడ్వాన్స్, ప్లానర్, ఇలా చాలానే వస్తాయి. ఫస్ట్ అయితే పేరోల్ డాష్బోర్డ్ గురించి చూసుకుందాం. అండ్ ఇక్కడ మన సిస్టంలో ఫస్ట్ అయితే క్రోమ్ ఓపెన్ చేయాలి. క్రోమ్ ఓపెన్ చేశాక ఇక్కడ payroll.petpooja.com అని చెప్పి సెర్చ్ చేయాలి. payroll.petpooja.com అని చెప్పి సెర్చ్ చేయాలి. సెర్చ్ చేశాక మీకు ఇక్కడ లాగిన్ అడుగుతుంది. మీ లాగిన్ క్రెడెన్షియల్స్తో లాగిన్ అయిపోవాలి. అండ్ ఇలా వన్స్ లాగిన్ అయిన తర్వాత మనకు డాష్బోర్డ్ ఇలా కనిపిస్తుంది. ఇంకా రైట్ సైడ్లో మనకు బ్రాంచ్ నేమ్ ఉంటుంది, అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో యూజర్ నేమ్ ఉంటుంది. యూజర్ నేమ్ పైన క్లిక్ చేసి మనం యూజర్ డీటెయిల్స్ అనేవి ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ డాష్బోర్డ్ పైన క్లిక్ చేస్తే మనకు డాష్బోర్డ్ వస్తుంది. ఇక్కడ మనం యాడ్ ఎంప్లాయీ పైన క్లిక్ చేసి యాడ్ ఎంప్లాయీస్ చేసుకోవచ్చు. ఎంతమంది రిజిస్ట్రేషన్ అయ్యారో, ఎంతమందికి పెండింగ్ ఉందో అవన్నీ చూసుకోవచ్చు. ఎవరెవరు ఇంకా పంచింగ్ చేయలేదో వాళ్ళ డీటెయిల్స్ చూసుకోవచ్చు. అండ్ ఇన్ కేస్ పంచింగ్ చేస్తే ఆ పంచింగ్ డేటా ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. అది ముందు చూపిస్తాను. అండ్ ఇక్కడ పేరోల్ డివైస్ ఎప్పుడు లాస్ట్ టైం సింక్ అయ్యింది, అండ్ సిగ్నల్ స్ట్రెంత్ ఎలా ఉంది అని చెప్పి చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ మేనేజ్మెంట్లో ఇక్కడ ఎంప్లాయీస్ ఉంటుంది. ఇక్కడ నుంచి అయినా మనం యాడ్ ఎంప్లాయీ చేసుకోవచ్చు, లేదంటే ఎంప్లాయీస్ పైన క్లిక్ చేసి యాడ్ న్యూ పైన క్లిక్ చేసి ఎంప్లాయీస్ని యాడ్ చేసుకోవచ్చు. ఈవెన్ ఎంప్లాయీస్ని ఎడిట్ చేసుకోవచ్చు, ఫిల్టర్ ప్రకారం చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ యాడ్ న్యూ పైన క్లిక్ చేస్తే మనకు ఎంప్లాయీ డీటెయిల్స్ యాడ్ చేసుకోవడానికి ఇలా ఫామ్ ఓపెన్ అవుద్ది. దీని గురించి కూడా ముందు చెప్తాను. అండ్ ఇక్కడ యాక్షన్స్లో ఇక్కడ డౌన్లోడ్ శాంపుల్ పైన క్లిక్ చేసి మనం బల్క్గా లైక్ ఎక్సెల్ షీట్లో కూడా ఎంప్లాయీ డేటా అనేది యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ షిఫ్ట్స్ మేనేజ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు కొత్త షిఫ్ట్ ఏదైనా యాడ్ చేయాలి అంటే యాడ్ షిఫ్ట్ పైన క్లిక్ చేసి యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఈ షిఫ్ట్స్ని ఎవరెవరికి అసైన్ చేయాలి ఎంప్లాయీస్కి అనేది యాడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ ఇక్కడ డిపార్ట్మెంట్స్, లైక్ మనకు డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, అవి ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవచ్చు యాడ్ న్యూ పైన క్లిక్ చేసి. అండ్ డెసిగ్నేషన్స్ కూడా సేమ్ థింగ్, మనకి డిఫరెంట్ డెసిగ్నేషన్స్ ఉంటాయి, అవి యాడ్ న్యూ పైన క్లిక్ చేసి డెసిగ్నేషన్స్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ అటెండెన్స్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు, లైక్ పర్టికులర్ ఎంప్లాయీని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి పంచిన్ మర్చిపోతే వాళ్ళు పంచిన్ చేయడము, లేదంటే వాళ్ళు ఎప్పుడెప్పుడు పంచింగ్ చేశారు, ఈవెన్ పంచింగ్ చేసిన డేటాని ఎడిట్ చేసుకోవచ్చు. ఇలా చాలానే ఉంటాయి. అండ్ ఇక్కడ లోన్స్ అండ్ అడ్వాన్సెస్లో ఇఫ్ ఎనీ ఎంప్లాయీ లోన్ తీసుకున్నా అడ్వాన్స్ తీసుకున్నా ఇక్కడ నుంచి ఫిల్ చేసుకోవచ్చు అనమాట ఎవ్రీథింగ్. దీని గురించి కూడా డీటెయిల్గా ముందు చెప్తాను. అండ్ ఇక్కడ రిపోర్ట్స్లో మనకు 7 రిపోర్ట్స్ లైవ్లో ఉన్నాయి, వీటి గురించి కూడా నేను ముందు చెప్తాను. అండ్ కాన్ఫిగరేషన్లో మనకు డివైస్ కాన్ఫిగరేషన్ ఉంటుంది, లైక్ మనకు ఒక మొబైల్ అప్లికేషన్ కూడా వస్తుంది, దాన్ని ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ లాస్ట్ థింగ్ అక్కడ నుంచి లాగౌట్ చేయొచ్చు. డాష్బోర్డ్లో ఆల్మోస్ట్ ఆల్ ఇంతే ఉంటుంది డేటా. అండ్ ఇక్కడ మొబైల్ అప్లికేషన్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, లైక్ కాన్ఫిగరేషన్ పైన క్లిక్ చేసి డివైస్ కాన్ఫిగరేషన్ పైన క్లిక్ చేసి ఇక్కడ డౌన్లోడ్ యాప్ అని ఉంటుంది, దీనిపైన క్లిక్ చేయాలి. ఈ క్యూఆర్ స్కాన్ చేసి మనం మొబైల్ అనేది లైక్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను ఒకసారి మొబైల్లో చూపిస్తాను మీకు. క్రోమ్ ఓపెన్ చేసి ఇక్కడ మనకు లెన్స్ ఆప్షన్ ఉంది కదా, అది క్లిక్ చేయాలి. క్లిక్ చేసి అక్కడ సెర్చ్ చేయాలి. కెమెరాతో వచ్చిన లింక్ని క్లిక్ చేసినా, ఇక్కడ సెర్చ్ బటన్ క్లిక్ చేసినా డైరెక్ట్గా రీడైరెక్ట్ అవుద్ది. ఇక్కడ డౌన్లోడ్ ఎనీవే పైన క్లిక్ చేసుకోవాలి. అండ్ వన్స్ డౌన్లోడ్ అయ్యాక ఓపెన్ పైన క్లిక్ చేయండి. ఇన్స్టాల్. వన్స్ ఇన్స్టాల్ అయిన తర్వాత ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్. అండ్ ఇలా ఓపెన్ అవ్వగానే మనకి యూనిక్ కోడ్ అడుగుతుంది. ఆ యూనిక్ కోడ్ కూడా మన డాష్బోర్డ్లో ఇక్కడ డౌన్లోడ్ కింద ఉంది కదా, ఇది కాపీ పేస్ట్ చేసుకుంటే సరిపోద్ది, లేదంటే ఇది చూసుకొని టైప్ చేసుకోవడమే.
ఇలా టైప్ చేసిన తర్వాత సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. ఓకే, ఇప్పుడు లాగిన్ డీటెయిల్స్ లైక్ మనం డాష్బోర్డ్లో ఏదైతే లాగిన్ అవుతామో సేమ్ లాగిన్ క్రెడెన్షియల్స్తో ఇక్కడ లాగిన్ అవ్వాలి. మనకు మొబైల్ అప్లికేషన్కైనా డాష్బోర్డ్కైనా సేమ్ లాగిన్ డీటెయిల్స్ ఉంటాయన్నమాట. సో ఇక్కడ నేను లాగిన్ అవుతున్నాను. వన్స్ ఇలా లాగిన్ క్లిక్ చేయగానే ఇది మనకు డాష్బోర్డ్ అనమాట, మొబైల్ అప్లికేషన్ డాష్బోర్డ్. మొబైల్ అప్లికేషన్తో పేరోల్ డివైస్ని ఎలా కనెక్ట్ చేయాలనేది చూపిస్తాను. ఇది మన పేరోల్ డివైస్ అనమాట. మనకు పేరోల్ డివైస్ ఇలా వస్తుంది అండ్ ఇక్కడ యూఎస్బి పోర్ట్ ఉంది అండ్ సెన్సార్ ఉంది. లైక్ బ్యాక్ సైడ్ మనకు డివైస్ డీటెయిల్స్ ఉంటాయి. ఇది ఈఆర్డి అడాప్టర్ అండ్ ఒక యూఎస్బి కేబుల్ కూడా వస్తుంది, సి టైప్ యూఎస్బి కేబుల్ యాక్చువల్లీ. అండ్ ఇక్కడ మనం ఈ కేబుల్ యూఎస్బి ఉంది కదా, ఇది అడాప్టర్కి పెట్టేసి అండ్ ఆ సి టైప్ పోర్ట్ని మనం ఇక్కడ డివైస్కి కనెక్ట్ చేసేస్తాము. ఇలా కనెక్ట్ చేసేసి మనం స్విచ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ మనకు డివైస్ కనెక్ట్ అవ్వగానే మనకు బ్లూ కలర్ లైట్ వస్తుంది. అండ్ ఇప్పుడు మన మొబైల్ అప్లికేషన్తో మనం డివైస్ని కనెక్ట్ చేయాలి. ముందుగా మనం మొబైల్ అప్లికేషన్ ఓపెన్ చేసేసి పేరోల్ ఇందులో రిజిస్టర్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఇక్కడ పైన పేర్ నో ఉంది కదా, ఆ పేర్ నో పైన క్లిక్ చేసి మనం బ్లూటూత్ ద్వారా మన డివైస్ని పేర్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ మనకు డివైస్ బ్యాక్ సైడ్ ఉన్న డీటెయిల్స్ని క్యాల్కులేట్ చేసుకొని అక్కడ 137 అని ఉంటుంది డివైస్ పేరు. సో అది క్లిక్ చేసేసుకొని పేర్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు మనం బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసుకున్నాం అండ్ వైఫైతో కూడా కనెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇది ప్రతిసారి చేసుకోవాల్సిన పని లేదనమాట, వైఫైతో వన్స్ ఒకసారి చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ అండ్ వైఫైతో కనెక్ట్ చేసేటప్పుడు 5G నెట్వర్క్స్ ఏవి చూపించవు, మనకు 2.4 GHz ఉన్న రేంజ్ మాత్రమే చూపిస్తుంది. సో వాటితోనే కనెక్ట్ చేసుకోవాలి. అండ్ నేను సేమ్ థింగ్ దాంతోనే కనెక్ట్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ వన్స్ కనెక్ట్ అయిన తర్వాత టెస్ట్ పైన క్లిక్ చేయాలి. ఓకే, ఇలా సక్సెస్ అని రావాలి. మనకు సక్సెస్ వచ్చిన తర్వాత మనం బ్యాక్ వెళ్ళిపోయి ఇలా డివైస్ కనెక్ట్ అయిన తర్వాత ఒక 3 లైన్స్ పైన క్లిక్ చేసి సింక్ హార్ట్ బీట్ అని ఉంటుంది, సింక్ హార్ట్ బీట్ చేసుకోవాలి. అండ్ ఈ సింక్ హార్ట్ బీట్ ఎందుకు చేస్తున్నాము అంటే మనకు వైఫైతో కనెక్ట్ అయినా దానికి ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉందా లేదా అని చెక్ చేసుకోవడానికి అండ్ ఇన్ కేస్ ఉంటే డివైస్ని ఇంటర్నెట్తో కనెక్ట్ చేసుకోవడానికి అనమాట. అండ్ ఇక్కడ సక్సెస్ఫుల్ అని వచ్చింది. కంప్లీట్ సింక్ పైన క్లిక్ చేయాలి. ఎంప్లాయీస్ బయోమెట్రిక్ అండ్ రిజిస్ట్రేషన్, ఒక ఎంప్లాయీని ఎలా యాడ్ చేయాలి అండ్ వాళ్ళ బయోమెట్రిక్స్ ఎలా తీసుకోవాలని చెప్పేసి డాష్బోర్డ్లో మనకు యాడ్ ఎంప్లాయీ పైన డైరెక్ట్గా ఇక్కడ క్లిక్ చేసినా వస్తుంది అండ్ ఎంప్లాయీస్లోకి వెళ్ళి యాడ్ న్యూ పైన క్లిక్ చేసినా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఫస్ట్ బ్రాంచ్ నేమ్ సెలెక్ట్ చేసుకోవాలి, ఎంప్లాయీ కోడ్ ఇచ్చేయాలి అండ్ ఎంప్లాయీ నేమ్, వాళ్ళ మొబైల్ నెంబరు, మెయిలా ఫీమేల్ అండ్ జెండర్ సెలెక్ట్ చేసుకోవాలి. డిపార్ట్మెంట్స్ అండ్ డెసిగ్నేషన్స్ ఇవి ఇక్కడ నుంచైనా యాడ్ చేసుకోవచ్చు. ముందే మీరు డిపార్ట్మెంట్ డెసిగ్నేషన్స్ యాడ్ చేసుకుంటే అక్కడ నుంచైనా చేసుకోవచ్చు. సో ఒకసారి డిపార్ట్మెంట్స్ ఎలా యాడ్ చేయాలని చెప్తాను. అండ్ డిపార్ట్మెంట్స్ పైన క్లిక్ చేసి ఇక్కడ యాడ్ న్యూ అని ఉంది కదా, యాడ్ న్యూ పైన క్లిక్ చేసి పర్టికులర్ మనకు డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో ఆ డిపార్ట్మెంట్ నేమ్ ఇచ్చేస్తే సరిపోతుంది. ఇక్కడ నేను కిచెన్ అని చెప్పేసి యాడ్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు డిపార్ట్మెంట్ అయిపోయింది. డెసిగ్నేషన్ కూడా సేమ్ థింగ్, డెసిగ్నేషన్స్ పైన క్లిక్ చేసి యాడ్ న్యూ పైన క్లిక్ చేసి ఇక్కడ చెఫ్ అని ఇస్తున్నాను. అండ్ ఇలా డిపార్ట్మెంట్స్ డెసిగ్నేషన్స్ యాడ్ చేసుకున్న తర్వాత మనం ఎంప్లాయీస్ని యాడ్ చేసుకుంటే బెటర్. అండ్ ఇక్కడ డాష్బోర్డ్లో యాడ్ ఎంప్లాయీ పైన క్లిక్ చేసి యాడ్ చేస్తున్నాను. లేదు అంటే ఇక్కడ నుంచైనా ఎంప్లాయీస్ పైన క్లిక్ చేసి యాడ్ న్యూ పైన క్లిక్ చేసి మనం ఎంప్లాయీస్ని యాడ్ చేసుకోవచ్చు. బ్రాంచ్ నేమ్ సెలెక్ట్ చేసుకోవాలి, ఎంప్లాయీ కోడ్ ఇవ్వాలి అండ్ నేమ్ ఇవ్వాలి, ఎంప్లాయీ నేమ్ లైక్ శ్రీను అని చెప్పి ఇస్తున్నాను. అండ్ వాళ్ళ మొబైల్ నెంబర్ ఇవ్వాలి అండ్ మొబైల్ నెంబర్ కూడా మ్యాండేటరీ. మనకు అక్కడ స్టార్ మార్క్ ఉన్నవన్నీ మ్యాండేటరీనే, మిగతావన్నీ ఆప్షనల్.
అండ్ ఇక్కడ కిచెన్ అండ్ చెఫ్. ఓకే. అండ్ ఇక్కడ మంత్లీ అయితే మంత్లీ శాలరీ, హవర్లీ అయితే హవర్లీ. మంత్లీ అంటే లైక్ మంత్లీకి ఎంత ఇస్తున్నారని, హవర్లీ అయితే లైక్ రేట్ అనమాట, ఒక హవర్కి ఎంత ఇస్తున్నారు అన్నట్టుగా. నేను మంత్లీ సెలెక్ట్ చేసుకొని 13,000 ఇస్తున్నాను. అండ్ ఈ అడ్రస్, బ్యాంక్ డీటెయిల్స్ మనం బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవచ్చు. అండ్ లీగల్ డాక్యుమెంట్స్లో లైక్ ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్ ఇవి అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ ఎమర్జెన్సీ కాంటాక్ట్ డీటెయిల్స్ తీసుకోవచ్చు, పర్టికులర్ ఎంప్లాయీస్వి. అండ్ వాళ్ళ అడ్రస్ తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అని ఉంటుంది. పర్సనల్ ఇన్ఫర్మేషన్, డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ జాయినింగ్ ఇవి మెన్షన్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు, బట్ ఇవన్నీ ఆప్షనలే. అండ్ ఇక్కడ రెఫరెన్సెస్లో లైక్ ఈ ఎంప్లాయీని ఎవరు రెఫర్ చేశారో వాళ్ళ డీటెయిల్స్ తీసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ యాడ్ మోర్ పైన క్లిక్ చేసి ఇంకెవరైనా ఉంటే వాళ్ళని యాడ్ చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ సేవ్ చేసేస్తే మనకి ఎంప్లాయీ యాడెడ్ సక్సెస్ఫుల్లీ అనే ఒక పాపప్ వస్తుంది. అండ్ ఇప్పుడు చూసుకుంటే ఇందాక 10 ఉండే, ఇప్పుడు 11 అయ్యాయి. సో ఇలా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఎంప్లాయీస్ని మనం సింగిల్గా అయితే అలా చేస్తాం. బల్క్గా యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ యాక్షన్స్లోకి వెళ్ళేసి ఎంప్లాయీస్లో డౌన్లోడ్ శాంపుల్ పైన క్లిక్ చేస్తే మనకు ఒక శాంపుల్ ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుంది, ఎక్సెల్ ఫైల్. అది ఓపెన్ చేసేసుకొని ఇక్కడ నుంచి ఎడిట్ చేసుకోవచ్చు, లైక్ డీటెయిల్స్, బ్రాంచ్ నేమ్, కోడ్ అండ్ నేమ్, మొబైల్ నెంబర్, జెండర్. యాక్చువల్గా అక్కడ ఉన్న ఆప్షన్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట. సో బ్రాంచ్ నేమ్ అక్కడ చైనా ఓక్ అని ఉంది, చైనా ఓక్. అండ్ జయ రామన్. ఓకే, స్పేస్ T&I. ఓకే, ఇలా బ్రాంచ్ నేమ్ ఇవ్వాలి. బ్రాంచ్ నేమ్ ఇచ్చాక అండ్ ఎంప్లాయీ కోడ్ ఇస్తాము, లైక్ 13. నేమ్ ఓకే అమీర్ అని ఇస్తున్నాను నేను, AMIR. ఓకే, వాళ్ళ మొబైల్ నెంబరు 000. ఓకే. అండ్ జెండర్ మెయిల్. అండ్ డిపార్ట్మెంట్ నేమ్ ఇక్కడ కిచెన్ అని ఇస్తున్నాను. అండ్ డెసిగ్నేషన్ నేమ్లో చెఫ్. ఓకే, ఇంకా కొత్త డెసిగ్నేషన్ డైరెక్ట్గా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను మాస్టర్ చెఫ్ అని ఇస్తున్నాను. అండ్ శాలరీ టైప్ లైక్ మంత్లీనా హవర్లీనా అని, సో మంత్లీ ఇచ్చేస్తున్నాను. అండ్ శాలరీ ఎంత, ఓకే 18,000. అండ్ ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ జాయినింగ్, ఇంకా మిగతావన్నీ ఆప్షనలే, మనం కావాలంటే ఫిల్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ సేవ్ చేస్తున్నాను. సేవ్ చేశాక సేమ్ ఫైల్ అనేది మనం అక్కడికి వెళ్ళి అప్లోడ్ చేయాలి డాష్బోర్డ్లో, ఎంప్లాయీస్లోకి వెళ్ళి. అండ్ సేమ్ థింగ్ ఇక్కడ ఇంపోర్ట్ చేసేసి ఆ ఫైల్ అనేది సెలెక్ట్ చేసుకొని ఓపెన్ చేసుకోవాలి. ఇలా చేసుకోగానే అప్లోడ్ అవుతుంది మనకు ఆ ఫైల్ అనేది. సో ఇలా అప్లోడ్ అయిపోయి ఇంపోర్టెడ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. ఇక చూడండి అమీర్ అనేది యాడ్ అయిపోయింది. సో ఇలా కూడా మనం బల్క్గా లైక్ మొత్తం అన్ని ఎంప్లాయీస్ డీటెయిల్స్ ఒకటేసారి ఇచ్చేసి మనం సేవ్ చేసేసుకొని చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు డాష్బోర్డ్లో యాడ్ చేయడం చెప్పాను కదా, ఇప్పుడు మొబైల్ అప్లికేషన్లో కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. మన పేరోల్ అప్లికేషన్ ఓపెన్ చేసుకొని ఇందులో మనకు రిజిస్టర్లోకి వెళ్ళేసి యాడ్ ఎంప్లాయీ అని ఉంటుంది ఫస్ట్ ఆప్షన్, అది సెలెక్ట్ చేసుకొని సేమ్ థింగ్ ఇక్కడ నుంచి కూడా మనం ఎంప్లాయీ నేమ్ లైక్ సూర్య అని ఇస్తున్నాను, వాళ్ళ మొబైల్ నెంబర్ అండ్ మెయిల్, వాళ్ళ అడ్రస్ ఆప్షనల్, నేను నెక్స్ట్ కొట్టేస్తున్నాను. అండ్ ఈ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఆప్షనల్, ఇది నెక్స్ట్. అండ్ డిపార్ట్మెంట్, ఇక్కడ మనకు కావాల్సిన డిపార్ట్మెంట్ లేదనుకోండి, ఇక్కడ పక్కన యాడ్ ప్లస్ బటన్ ఉంది కదా, అది క్లిక్ చేసి యాడ్ చేసుకోవచ్చు అనమాట డిపార్ట్మెంట్. సో ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ అనే డిపార్ట్మెంట్ యాడ్ చేస్తున్నాను. అండ్ డెసిగ్నేషన్ కూడా మనం అలానే యాడ్ చేసుకోవచ్చు, కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే ప్లస్ బటన్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఫ్రంట్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్. ఓకే, సో ఇక్కడ ఫ్రంట్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్ అని చెప్పేసి యాడ్ చేస్తున్నాను. అండ్ డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ జాయినింగ్ ఇవన్నీ ఆప్షనలే, నెక్స్ట్ ఇచ్చేస్తున్నాను. అండ్ ఆధార్ కార్డ్ ఇక్కడ నుంచి అప్లోడ్ చేసుకోవచ్చు వాళ్ళ డీటెయిల్స్. అండ్ ఇలా చేస్తే మనకు ఒకసారి రిఫ్రెష్ చేసుకుంటే యాడ్ అయిపోతారు ఎంప్లాయీ. అండ్ వాటి కిందనే ఇక్కడ యాడ్ ఫింగర్ ప్రింట్ అని ఉంది కదా, మనకు ఎవరివైతే పెండింగ్ ఉన్నాయో వాళ్ళ డీటెయిల్స్ కనిపిస్తాయి.
సో అది ఎలా యాడ్ చేసుకోవాలి, నేను సూర్య పైన క్లిక్ చేస్తున్నాను. అండ్ వాళ్ళ బయోమెట్రిక్స్ ఫింగర్ ప్రింట్ని 3 times తీసి పెట్టాలి. ఇక్కడ ప్రాసెస్ అవుతుంది చూడండి, గమనిస్తున్నారు కదా. ఇలా ఒక ఫింగర్ని 3 times స్కాన్ కంప్లీటెడ్ అని చెప్పి రావాలి. అండ్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రిజిస్ట్రేషన్ తీసుకునేటప్పుడు మనం కంపల్సరీగా బ్లూటూత్తో కనెక్ట్ అయ్యే ఉండాలి డివైస్. అప్పుడు ఎల్లో కలర్లో ఉంటుంది, తీసుకునే టైంలో వైట్ కలర్లో ఉంటుంది. సో ఇప్పుడు నాకు ఫెయిల్డ్ అని వచ్చింది 3rd time పెట్టినప్పుడు సెకండ్ ఫింగర్. ఇలా ఫెయిల్డ్ వచ్చినప్పుడు మీరు ఇక్కడ నుంచి మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ ఆల్ ఎంప్లాయీస్ అని ఉంటుంది, అది క్లిక్ చేసి ఇక్కడ చూసారా ఫింగర్ ప్రింట్ రిక్వైర్డ్ అని ఉంది అమిల్ది, అది క్లిక్ చేశాను. సో మళ్ళీ ఒకసారి సెకండ్ ఫింగర్, ఫస్ట్ ఫింగర్ ఒకసారి పెట్టాను, ఈ స్కాన్ కంప్లీటెడ్ అయింది, ఇది సక్సెస్ఫుల్ అయింది. అండ్ సెకండ్ ఫింగర్ వెళ్తున్నాను సెకండ్ టైం అండ్ థర్డ్ టైం. ఓకే, సేవ్ సక్సెస్ఫుల్. ఇలా మనం ఫింగర్ ప్రింట్ అనేది రిజిస్టర్ చేసుకుంటాం. అండ్ ఇలానే మిగతా ఎంప్లాయీస్ని కూడా చేసుకోవచ్చు సేమ్ థింగ్. షిఫ్ట్ మేనేజ్మెంట్, మన ఎంప్లాయీస్ షిఫ్ట్స్ని ఎలా మేనేజ్ చేసుకోవాలనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ డాష్బోర్డ్లో మేనేజ్మెంట్లోకి వెళ్ళేసి ఇక్కడ షిఫ్ట్స్ అని ఉంటుంది, షిఫ్ట్స్ పైన క్లిక్ చేసి ఇది డిఫాల్ట్ షిఫ్ట్ అనమాట. ఇన్ కేస్ మనం ఎడిట్ చేసుకోవాలి టైమింగ్స్ అంటే ఎడిట్ చేసుకోవచ్చు. లైక్ ఇప్పుడు డిఫాల్ట్ షిఫ్ట్ టైమింగ్స్ చేంజ్ చేస్తున్నాను అండ్ 11 PM. ఓకే, సేవ్. ఇలా కావాలంటే మనం ఎడిట్ చేసుకోవచ్చు డిఫాల్ట్ షిఫ్ట్ని. షిఫ్ట్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. మనకి యాడ్ షిఫ్ట్ పైన క్లిక్ చేసి ఇక్కడ నుంచి మార్నింగ్ షిఫ్ట్ అనేది నేను యాడ్ చేస్తున్నాను. ఇలా షిఫ్ట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు మీరు. ఇది 6 to 2 PM ఇచ్చేస్తున్నాను. సో మార్నింగ్ 6 నుంచి 2 PM దాకా మనం ఒక షిఫ్ట్ క్రియేట్ చేసామన్నమాట. ఇలానే మనం ఈవినింగ్ షిఫ్ట్స్, నైట్ షిఫ్ట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. నేను ఈవినింగ్ షిఫ్ట్ క్రియేట్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ 4, ఇక్కడ 11 PM. ఓకే, 4 PM. ఓకే, సారీ, 4 PM to 11 PM ఒక షిఫ్ట్ క్రియేట్ చేస్తున్నాను. అండ్ ఇలా మల్టిపుల్ షిఫ్ట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. మనకు అక్కర్లేదు అనుకుంటే షిఫ్ట్ ఇప్పుడు ఈవినింగ్ షిఫ్ట్ డిలీట్ చేస్తున్నాను నేను. ఇక్కడ 3 lines పైన క్లిక్ చేసి డిలీట్ చేసి ఎస్ డిలీట్ ఇట్ అని పైన క్లిక్ చేస్తే మనకి షిఫ్ట్ డిలీటెడ్ సక్సెస్ఫుల్ అని వచ్చేసింది. ఇప్పుడు ఉన్న 2 షిఫ్ట్స్ని మనం ఎంప్లాయీ వైజ్గా యాడ్ చేసుకోవచ్చు అనమాట. లైక్ షిఫ్ట్ అసైన్మెంట్ క్లిక్ చేయగానే ఇక్కడ మనకు ఎంప్లాయీ డీటెయిల్స్ అండ్ ఇక్కడ డే వైజ్గా ఏ ఎంప్లాయీ ఏ షిఫ్ట్లో కావాలి అండ్ మనకున్న షిఫ్ట్స్ ఇక్కడ డిఫాల్ట్ మార్నింగ్ షిఫ్ట్ అని చెప్పేసి ఫర్ సపోజ్ జమన్ అన్నారు, వీళ్ళ షిఫ్ట్ వచ్చేసి డిఫాల్ట్ షిఫ్ట్లో పెట్టుకోవాలంటే డిఫాల్ట్ అండ్ జేఈ డిఫాల్ట్, శ్రీను డిఫాల్ట్. ఇలా లైక్ ఎవరెవరు ఏ షిఫ్ట్లు కావాలంటే ఆ షిఫ్ట్లలో మనం అసైన్ చేసుకోవచ్చు. లైక్ పెట్. ఓకే, వీళ్ళంతా మార్నింగ్ షిఫ్ట్ ఇచ్చాను, వీళ్ళకి డిఫాల్ట్ షిఫ్ట్ ఇచ్చాను. అండ్ మనం ఇన్ కేస్ ఒకరికి 2 షిఫ్ట్లు అసైన్ చేయాలంటే చేసుకోవచ్చు. ఇక్కడ రాకేష్ అని ఉన్నారు, వీళ్ళకు 2 షిఫ్ట్స్ ఇవ్వాలి. సో రమన్ వీళ్ళకు 2 షిఫ్ట్స్ ఇవ్వాలి. సో 2 షిఫ్ట్స్ అనేది మనం అసైన్ చేసుకోవచ్చు అనమాట. ఇలా మనం మండే, ట్యూస్డే, వెనస్డే ఇలా డే వైజ్గా కూడా మనం ప్రతి ఒక్కరివి ఇవ్వచ్చు షిఫ్ట్స్, వాళ్ళు అకార్డింగ్ టు వాళ్ళు ఎలా వస్తారు ఏంటి అనేది. సో ఇది షిఫ్ట్ మేనేజ్మెంట్ అనమాట. అటెండెన్స్ ఎలా వేయాలి అని చెప్పి చూద్దాము. అండ్ అటెండెన్స్ వేసేటప్పుడు మన డివైస్ ఎప్పుడు మనకి ఎల్లోలో ఉండొద్దు. ఎల్లోలో ఉందంటే బ్లూటూత్తో కనెక్ట్ చేసినట్టు. ఫస్ట్ అయితే మనం అన్పేర్ చేయాలి. అప్లికేషన్ ఓపెన్ చేసి పేడ్ పైన క్లిక్ చేస్తే మనకు డిస్కనెక్ట్ చేయడానికి అడుగుతుంది. వన్స్ మనకు డివైస్ డిస్కనెక్ట్ అయితే బ్లూలో వస్తుంది, మనం అప్లికేషన్ కూడా క్లోజ్ చేసుకుంటే బెటర్. అండ్ ఇప్పుడు ఫింగర్ ప్రింట్ పెట్టినప్పుడు గ్రీన్ వస్తే పంచిన్ అయినట్లు, రెడ్ వస్తే పంచిన్ అవ్వనట్లు. మనకు పంచిన్ డేటా కూడా మనకు డాష్బోర్డ్లో వెంటనే రిఫ్లెక్ట్ అవుతుంది, ఇక చూసుకోవచ్చు. అండ్ డివైస్ లాస్టింగ్ టైం కూడా చూసుకోవచ్చు అనమాట మనం ఇక్కడ. అటెండెన్స్ అడ్జస్ట్మెంట్, ఒక ఎంప్లాయీ యొక్క అటెండెన్స్ని ఎలా అడ్జస్ట్ చేయాలి, వాళ్ళ పంచౌట్ డేటాని ఎలా అడ్జస్ట్ చేయాలి అనేది తెలుసుకుందాము. ఇక సాయి చంద్ర అతను 2:07కి వచ్చారు, బట్ అతను పొద్దున వచ్చి వేయడం మర్చిపోయారు. సో ఇలాంటి కేసెస్లో మేనేజ్మెంట్లోకి వెళ్ళి అటెండెన్స్ అడ్జస్ట్మెంట్ క్లిక్ చేసి ఎంప్లాయీని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వాళ్ళు ఎప్పుడెప్పుడు పంచిన్ చేశారని చెప్పి కనిపిస్తుంది. ఇన్ కేస్ పంచిన్ చేయలేదు కాబట్టి కొత్త పంచిన్ యాడ్ చేయాలంటే యాడ్ న్యూ పంచిన్ పైన క్లిక్ చేసి డేటా అండ్ టైం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మార్నింగ్ వచ్చారని 10 AM ఇస్తున్నాను. రీజన్ ఫర్గాట్ టు పంచిన్ అని చెప్పి ఇచ్చేస్తున్నాను, ఇచ్చి సేవ్. ఇలా చేస్తే మనకు పంచిన్ యాడ్ అయ్యి సక్సెస్ఫుల్. సో పంచిన్ యాడ్ అయిపోయింది. అండ్ ఒకసారి రిఫ్రెష్ చేసుకుంటే మనకి ఇక్కడ పంచిన్ అయినట్లు చూపిస్తుంది. మనం టూ
2:07కి పంచ్ అవుట్ అయినట్లు చూపిస్తుంది. వర్కింగ్ అవర్స్ 4 వర్కింగ్ అవర్స్. అండ్ ఇన్ కేస్ మనం ఆ 2:10కి వచ్చానన్నాను కదా, ఇప్పుడు 10:15కి అనుకుందాం. సో దాన్ని ఎడిట్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ 10 AM అని ఉంది కదా, దాన్ని ఇక్కడ చూస్తే మీరు మాన్యువల్ అడ్జస్ట్మెంట్ ఫ్రీ ఫ్రమ్ డివైస్ అని ఉంది. సో మనం అడ్జస్ట్ చేసేవన్నీ అక్కడ మనకు మాన్యువల్ అడ్జస్ట్మెంట్లో కనిపిస్తుంది అనమాట. మనం మాన్యువల్గా అడ్జస్ట్ చేసామా లేదంటే డివైస్ నుంచి పంచింగ్ చేసామా అని. అండ్ ఇక్కడ 10:15 చేంజ్ చేస్తున్నాను. అండ్ రీజన్ డెమో సేవ్. ఇలా సేవ్ చేయగానే 10:15 చేంజ్ అయిపోయింది. ఇక్కడ డాష్బోర్డ్లో కూడా చూస్తే మీరు ఒకసారి రిఫ్రెష్ చేసుకుంటే 10:15కి పంచిన అండ్ వర్కింగ్ అవర్స్ చేంజ్ అయ్యాయి. సో ఇలా మనం ప్రతి ఎంప్లాయీది అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. రిపోర్ట్స్. ఓకే, మనకి ఎంప్లాయీ రిపోర్ట్స్ కావాలి అనుకుంటే మనకు డాష్బోర్డ్లో రిపోర్ట్స్ పైన క్లిక్ చేసి ఇక్కడ నుంచి మనం ఏ రిపోర్ట్ అయితే కావాలో అది డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎక్సెల్ ఫైల్లో కూడా, లేదంటే ఇక్కడ నుంచే చూసుకోవచ్చు కూడా. నేను ఒక్కొక్క రిపోర్ట్ గురించి చెప్తాను. ఫస్ట్ అయితే అటెండెన్స్ రిపోర్ట్. అండ్ ఈ అటెండెన్స్ రిపోర్ట్ ఏంటంటే మనకు మాస్టర్ రిపోర్ట్గా కూడా కన్సిడర్ చేస్తాను. లైక్ ఇందులో ఎవ్రీ డేటా ఉంటుంది, ఎవ్రీథింగ్ ఉంటుంది. ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, డేట్, పంచ్ ఇన్ పంచ్ అవుట్ టైము, వర్కింగ్ అవర్స్, బ్రేక్ అవర్స్ అలా. అండ్ ఇక్కడ పంచ్ ఇన్ టైము, పంచ్ అవుట్ టైము. అండ్ ఇది స్టేటస్ ప్రజెంటా కాదా, ఎన్ని అవర్స్ వర్కింగ్ చేశారు, బ్రేక్ అవర్స్ ఎంత. ఇలా పర్టికులర్గా ఎంప్లాయీస్ గురించి చూసుకోవాలి అంటే ఇక్కడ ఫిల్టర్ పెట్టుకొని కూడా చూసుకోవచ్చు. అండ్ మనం ప్రీవియస్వి కూడా చూసుకోవాలంటే ఇక్కడ బ్యాక్ డేట్వి కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇది ఎక్సెల్ ఫైల్లో కూడా మీకు సార్ట్ చేసుకోవచ్చు వర్కింగ్ అవర్స్, బ్రేక్ అవర్స్ ప్రకారం. అండ్ ఎక్స్పోర్ట్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ CSV ఫైల్ సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ కీప్ వాల్యూ ఫార్మాటింగ్ పైన టిక్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకోండి, ఎందుకంటే మనకి టైమింగ్ అనేది కనిపిస్తుంది, లేదంటే ఏదో వాల్యూ లాగా వస్తుంది అనమాట, అందుకని. సో ఇక్కడ డౌన్లోడ్ అయ్యింది. ఇక్కడ మనం చూసుకుంటే మనకు డౌన్లోడ్ అయిన డేటా ఇలా కనిపిస్తుంది. సో ఇది మనం ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ఓకే, ఇది అటెండెన్స్ రిపోర్ట్. ఇప్పుడు షిఫ్ట్ వైజ్ రిపోర్ట్. షిఫ్ట్ వైజ్ రిపోర్ట్ ఏంటి అంటే మనం ఎంప్లాయీస్కి షిఫ్ట్స్ అనేది అసైన్ చేస్తాం కదా, ఎవరెవరికి ఏ షిఫ్ట్స్ అసైన్ చేస్తాం అనే డేటా మొత్తం మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. అండ్ ఇక్కడ ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, డిపార్ట్మెంట్ ఏది, వాళ్ళ డెసిగ్నేషన్, షిఫ్ట్ ఏది, అండ్ ఆ షిఫ్ట్ టైమింగ్స్ ఏంటి, ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా, ఇలా ప్రతి డేటా ఉంటుంది ఎంప్లాయీ డేటా. ఇదంతా మనం చూసుకోవచ్చు. ఇక్కడ ఫిల్టర్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మస్టర్ రిపోర్ట్. ఈ మస్టర్ రిపోర్ట్ ఏంటి అంటే మనకు ఒక లైక్ డే 1 నుంచి డే 30 దాకా ఎంప్లాయీ అనే అతను ప్రజెంట్ అయ్యాడా, యాబ్సెంట్ అయ్యాడా ఏంటి అనేది కనిపిస్తుంది మనకు. టోటల్ వర్కింగ్ డేస్ ఎన్ని, అందులో ఎన్ని ప్రజెంట్ డేస్ ఉన్నాయి, ఎన్ని యాబ్సెంట్ డేస్ ఉన్నాయి. ఇక్కడ ఏ అంటే యాబ్సెంట్, పి అంటే ప్రజెంట్. అండ్ వాళ్ళ టోటల్ శాలరీ ఎంత, ఇప్పుడు ఎన్ని డేస్ వర్క్ చేస్తే అన్ని డేస్కి క్యాల్కులేట్ అవుద్ది. ఇక్కడ 10,500 ఉంది, ఇక్కడ ఒక డే యాబ్సెంట్ అయ్యారు కాబట్టి 9,000 వచ్చింది, అలా అనమాట. ఇలా మనకు మస్టర్ రిపోర్ట్ ఉంటుంది. ఇది కూడా సేమ్ థింగ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఈ రెగ్యులరైజేషన్ రిపోర్ట్ అంటే ఏంటి అంటే ఒక పర్టికులర్ ఎంప్లాయీ గురించి ఎంప్లాయీ వైజ్గా డేటా కావాలి మనకు, అప్పుడు మనకి రెగ్యులరైజేషన్ రిపోర్ట్ అనేది యూజ్ అవుద్ది అనమాట. అండ్ ఇక్కడ మనం ఫిల్టర్ పెట్టుకొని చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఏంటి అంటే ఎంప్లాయీ వైజ్గా ఒక పర్టికులర్ ఎంప్లాయీ ఒక ఎంప్లాయీని సెలెక్ట్ చేసుకుంటాను. ఇప్పుడు నేను ఒకసారి చూపిస్తాను మీకు. అండ్ ఇక్కడ నిఖిల్ అనే అతన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనకు పైన ఫిల్టర్ ప్రకారం మనకు డేటా అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు నిఖిల్ అనే అతను ఒక డేటానే ఎప్పుడెప్పుడు పంచింగ్ చేశాడు, పంచింగ్ టైం ఏంటి, వర్క్ టైం అనేది మొత్తం ఇలా చూసుకోవచ్చు మనకి రెగ్యులరైజేషన్ రిపోర్ట్లో. అండ్ వర్కింగ్ అవర్ వైజ్ రిపోర్ట్. ఇందులో ఏంటి అంటే ఒక పర్టికులర్ ఎంప్లాయీ ఎన్ని గంటలు పనిచేస్తున్నాడు, ఇప్పటిదాకా ఎన్ని గంటలు పనిచేశాడు, అండ్ రోజు ఎన్ని గంటలు పనిచేస్తున్నాడు, వాళ్ళ వర్కింగ్ అవర్స్, బ్రేక్ అవర్స్ అనేది మనకి చూసుకోవచ్చు అనమాట. డే వైజ్గా చూసుకోవచ్చు. అండ్ వీళ్ళు చేసిన వర్కింగ్ అవర్స్ పైన మనకు శాలరీ అనేది కూడా క్యాల్కులేట్ అవుతుంది. సో అది ఇక్కడ లాస్ట్లో స్క్రోల్ చేస్తే మనకు శాలరీ, వీళ్ళు ఇప్పుడు దాకా చేసిన వర్కింగ్ అవర్స్ పైన మనకు శాలరీ అనేది క్యాల్కులేట్ అయ్యింది. అండ్ సేమ్ థింగ్ ఇది మళ్ళీ మనకు కావాలంటే రిపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు అండ్ ఫిల్టర్ పెట్టుకొని బ్యాక్ డేటా కూడా చూసుకోవచ్చు అనమాట. సో ఇది వర్కింగ్ అవర్ వైజ్ రిపోర్ట్.
నెక్స్ట్ షిఫ్ట్ వైజ్ అటెండెన్స్ రిపోర్ట్. ఇందులో ఏంటి అంటే ఒక పర్టికులర్ ఎంప్లాయీ ఏ షిఫ్ట్లో ఉన్నారు, ఆ షిఫ్ట్ టైమింగ్స్ ఏంటి, ఆ షిఫ్ట్లో పంచ్ ఇన్ పంచ్ అవుట్ ఎలా చేస్తున్నారు, అండ్ ఇక్కడ మల్టిపుల్ షిఫ్ట్స్ ఉంటే మల్టిపుల్ షిఫ్ట్స్ కూడా చూపిస్తుంది అనమాట. అండ్ ఇది పంచ్ ఇన్ పంచ్ అవుట్. అండ్ ఈ షిఫ్ట్ వైజ్గా మనకు వాళ్ళ వర్కింగ్ అవర్స్ వైజ్గా టోటల్ ఎన్ని అవర్స్ వర్క్ చేశారు, బ్రేక్ అవర్స్ ఏంటి అనేది కూడా కనిపిస్తుంది అనమాట మనకు. అండ్ ఓవర్ టైమ్ రిపోర్ట్. ఈ ఓవర్ టైమ్ రిపోర్ట్లో ఏంటి అంటే మనం ఒక ఎంప్లాయీకి ఒక షిఫ్ట్ అసైన్ చేస్తాం. ఆ షిఫ్ట్ కన్నా ఎక్కువ పని చేస్తే మనకు ఓవర్ టైం కింద క్యాలిక్యులేట్ అవుద్ది. ఫర్ సపోజ్ ఇక్కడ షిఫ్ట్ 9 to 6 ఉంది. సో ఇక్కడ 9:30కి వచ్చారు అండ్ పంచ్ అవుట్ వచ్చేసి లైక్ 8కి చేశారు. సో 2 hours ఎక్స్ట్రా చేశారు. సో లేట్ పంచిన్ లాగా లేట్ వచ్చారని చెప్పేసి 9కి అయితే 9:30కి వచ్చారు కాబట్టి లేట్ అనేది క్యాలిక్యులేట్ చేసుకుంది. ఇది ఎంప్లాయీ వైజ్గా కూడా చూసుకోవచ్చు అనమాట మనకు వాళ్ళ బ్రేకింగ్ అవర్స్, ఓవర్ టైమ్. ఇవి రిపోర్ట్స్. లీవ్ మేనేజ్మెంట్. మనం ఒక పర్టికులర్ ఎంప్లాయీకి లీవ్ ఎలా అప్లై చేయాలనేది ఇది డాష్బోర్డ్లో ఉండదు, మన పేరోల్ అప్లికేషన్లోనే ఉంటుంది. మొబైల్ అప్లికేషన్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ 3 lines పైన క్లిక్ చేశాక లీవ్ మేనేజ్మెంట్ అనే ఆప్షన్ ఉంటుంది, అది క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఏ పర్టికులర్ ఎంప్లాయీకి అయితే మనం లీవ్ అప్లై చేయాలో ఆ ఎంప్లాయీని సెలెక్ట్ చేసుకొని ఫర్ సపోజ్ టుడే అయితే టుడే, టుమారో అయితే టుమారో, ఏ షిఫ్ట్ టుమారో అయితే అనేది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ రీజన్ రాసుకోవచ్చు. అండ్ ఇన్ కేస్ మనం పర్టికులర్ డేట్ నుంచి డేట్ వరకు ఇవ్వాలి అంటే అక్కడ డేట్ ఫ్రమ్ డేట్ 8 ఇస్తున్నాను, టు డేట్ 16 ఇస్తున్నాను. సో ఇక్కడ రీజన్ మ్యారేజ్ లీవ్ అని చెప్పేసి ఇస్తున్నాను. అండ్ ఇక్కడ అప్లై లీవ్. ఇలా అప్లై లీవ్ పైన క్లిక్ చేయగానే మనకి లీవ్ అనేది అప్లై అయిపోద్ది. అండ్ ఇక్కడ అప్లై పక్కన ఓవర్వ్యూ ఉంది కదా, అది క్లిక్ చేస్తే ఈరోజు ఎవరైనా లీవ్లో ఉన్నారా, రేపు ఎవరైనా లీవ్లో ఉన్నారా, అప్కమింగ్ డేస్లో ఎవరైనా లీవ్లో ఉన్నారా అనేది 3 ఆప్షన్స్ ఉంటాయి, అవి చూసుకోవచ్చు అనమాట. ప్లానర్. ఈ ప్లానర్ ఏంటి అంటే మనకి ఎంప్లాయీస్ని షిఫ్ట్ వైజ్గా ఎవరైనా షార్టేజ్ ఉంటే వాళ్ళని మేనేజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది డాష్బోర్డ్లో చేయడానికి అవ్వదు, మొబైల్ అప్లికేషన్లోనే చేసుకోవాలి. అండ్ మొబైల్ అప్లికేషన్ ఓపెన్ చేసుకున్నాక 3 lines పైన క్లిక్ చేసి కింద ప్లానర్ అని ఉంటుంది, అది సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ డిఫాల్ట్ షిఫ్ట్, మార్నింగ్ షిఫ్ట్, అండ్ ఈరోజు డిఫాల్ట్ షిఫ్ట్ అనమాట, ఇది ఈరోజుదే మార్నింగ్ షిఫ్ట్. ఇన్ కేస్ ఇక్కడ అవైలబుల్ ఉన్న వాళ్ళవన్నీ చూపిస్తుంది లైక్ కేటగిరీ వైజ్, అంటే లైక్ డిపార్ట్మెంట్ వైజ్. సో ఇక్కడ హెచ్డిఏ డిపార్ట్మెంట్లో ఒకరు తక్కువ ఉన్నారు, సో యాడ్ చేయాలి. నేను సిద్ధప్ అని యాడ్ చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు 11 members అయ్యారు. ఎవరైనా ఇలా డిపార్ట్మెంట్స్లో ఎవరైనా షార్టేజ్ ఉంటే వాళ్ళని ఇక్కడ నుంచి మనం మేనేజ్ చేసుకోవచ్చు, యాడ్ చేసుకోవచ్చు, లేదు రిమూవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ సపోజ్ చెఫ్లో ఎవరు లేరు, సో నేను శ్రీను అనే అతన్ని యాడ్ చేశాను. సో ఇప్పుడు చెఫ్లో శ్రీను యాడ్ అయిపోయాడు, సో అతనికి ఆ షిఫ్ట్ అనేది మేనేజ్ అవుతుంది. సో ఇలా మనకి రేపు మార్నింగ్ షిఫ్ట్లో ఎవరైనా యాబ్సెంట్లో ఉన్నారో అనే డేటా కూడా మనకు షో అవుతుంది. సో ఇక్కడ 12 members అవైలబుల్ ఉన్నారు, ఒకరు యాబ్సెంట్ ఉన్నారు, ఇలా చూసుకోవచ్చు అనమాట మనకి డేటా అనేది. అండ్ రేపు, ఇది రేపటి షిఫ్ట్ది. ఇక్కడ రేపు మార్నింగ్ డిఫాల్ట్ షిఫ్ట్, మళ్ళీ ఎవరైనా కావాలంటే మనం ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. లేదు మనం ఫ్యూచర్లో ఎవరిది చూసుకోవాలి అనుకుంటే ఇక్కడ పైన సెలెక్ట్ డేట్ పైన క్లిక్ చేసి పర్టికులర్ డేట్, ఆ డేట్లో క్లిక్ చేస్తే మనకి ఎవరు అవైలబుల్లో ఉన్నారు, ఎవరు షార్టేజ్లో ఉన్నారు అనేది తెలుస్తుంది. సో దాన్ని బట్టి మనం మేనేజ్ చేసుకుంటాం. సో ఇది ప్లానర్ అనమాట. లోన్స్ అండ్ అడ్వాన్సెస్. ఒక పర్టికులర్ ఎంప్లాయీ లోన్ తీసుకుంటే దాన్ని ఎలా మనం ట్రాక్ చేసుకోవాలి అన్నట్టుగా మేనేజ్మెంట్లోకి వెళ్ళేసి ఇక్కడ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ ఉంటుంది, ఇది క్లిక్ చేసి అండ్ ఇక్కడ లోన్ తీసుకున్న వాళ్ళ డీటెయిల్స్ కనిపిస్తాయి. కొత్తది యాడ్ చేసుకోవాలంటే యాడ్ లోన్స్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఎంప్లాయీని సెలెక్ట్ చేసుకొని లైక్ లోన్ ఎందుకు అన్నట్టుగా లైక్ డెమోని ఇస్తున్నాను. అండ్ ఇక్కడ అమౌంట్ 10,000 ఇస్తున్నాను. ఇది లోనా అడ్వాన్సా అనేది నేను అడ్వాన్స్ పేమెంట్ క్లిక్ చేసుకున్నాను. అండ్ ట్రాన్సాక్షన్ డేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ అడ్వాన్స్ కామెంట్లో మనకు లైక్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ మొత్తం రాసుకోవచ్చు. నేను అడ్వాన్స్ శాలరీ ఫర్ మే మంత్ అని చెప్పేసి ఇస్తున్నాను. ఇంకా మీరు ఎక్స్ట్రా డేటా ఏది ఉన్నా యాడ్ చేసుకోవచ్చు, లైక్ ఫోన్పే చేశారా, ఎవరు ఇచ్చారు ఏంటి అనేసి. అండ్ ఇక్కడ ఫిల్ చేసుకున్న తర్వాత సేవ్ డీటెయిల్స్. ఇప్పుడు మనకు లోన్ అనేది యాడ్ అయిపోద్ది. ఫర్ సపోజ్ ఇక్కడ లోన్ది డీటెయిల్స్ చూసుకోవాలి అంటే మనకి ఇక్కడ ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే లాక్స్ ఇక్కడ మనకు షో అవుతాయి. అండ్ ఇన్ కేస్ రీపేమెంట్ చేస్తే ఇక్కడ ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని రీపేమెంట్ అమౌంట్ ఎంత రీపేమెంట్ చేశారు, 2,000, ఓకే. అండ్ ఇక్కడ ట్రాన్సాక్షన్ డేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కామెంట్లో రాసుకోవాలి లైక్ ఎలా అంటే రీపేమెంట్ ఆఫ్
అమౌంట్ లేదంటే అడ్వాన్స్ అమౌంట్ అని రాస్తే బెటర్ అనుకుంటా. సో రీపేమెంట్ ఆఫ్ అడ్వాన్స్ అమౌంట్ ఇలా రాసేసి మనం సేవ్ చేసుకోవాలి. ఇప్పుడు చూస్తే మనం లాక్స్లోకి వెళ్ళి చూస్తే ఇక్కడ 10,000 తీసుకున్నాము అండ్ ఏ డేట్కి, ట్రాన్సాక్షన్ డేట్లో 2,000 రీపేమెంట్ చేసాము అండ్ అవుట్ స్టాండింగ్ అమౌంట్ 8,000 ఉంది. ఇలా అన్నమాట మనకు. అండ్ ఇక్కడ యాక్టివ్ లోన్స్ ఉంటాయి, మనకు క్లోజ్డ్ లోన్స్ కూడా ఉంటాయి. ఇక్కడ ఏంటి అంటే చూడండి, ఇక్కడ రాకేష్ అనే అతను తీసుకున్నాడు, లైక్ రీపేమెంట్ ఎప్పుడు చేశాడు. సో ఇలా ఎవ్రీ డీటెయిల్స్ అనేది మనకు ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఇది లోన్స్ అండ్ అడ్వాన్సెస్. అండ్ మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ డీటెయిల్స్ని కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి. థ్యాంక్ యూ.